ఎంత రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలిసిందే. వాళ్ళకి ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ అంటే ఉమెన్ అంటే ఎక్కడ హౌస్ పర్మిట్ అయ్యేవారు వంట చేయడానికి, లేకపోతే జస్ట్ ఫర్ ఫ్యామిలీ అఫైర్స్. బట్ టుడే ఉమెన్ ఈజ్ నథింగ్, నోవేర్ లెస్ దెన్ మెన్ ఇన్ ఎనీ ఆఫ్ ది సెగ్మెంట్స్. మీరు ట్రాన్స్పోర్టేషన్ చూసుకోండి, సాఫ్ట్వేర్ చూడండి, మెడికల్ ఫీల్డ్ చూడండి, ఫార్మా ఫీల్డ్ చూడండి, ఏ ఫీల్డ్ అయినా మీరు చూడండి, బిజినెస్లో చూడండి, ట్రేడింగ్ చూడండి, షాపింగ్ చూడండి, రీటైల్స్ అన్నింటిలో కూడా మహిళలు పార్టిసిపేషన్ ఆల్మోస్ట్ 50-50 లెవెల్లోనే ఉంది. ఇది ఒక పాజిటివ్ సైన్. ఎందుకంటే మన డే అనగా నైట్ అనగా ఏ సెగ్మెంట్కైనా మనం వెళ్ళి కష్టపడుతున్నాం, మన ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకున్నాం. ఇది మెయిన్ ఏంటంటే ఇట్స్ నీడ్ అండి, కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడున్న ఖర్చుల్లో ఒకప్పుడు ఎడ్యుకేషన్ కానీ, మెడికల్ ఫీల్డ్ కానీ ఫ్రీ సర్వీసెస్ ఉండేవి. ఇప్పుడు అవి అన్నీ కూడా కమర్షియల్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఆలోచిస్తే మన పిల్లలకి మంచి చదివించాలి, మంచి కాలేజీలో మంచి స్కూల్లో చదివించాలి. అండ్ దేర్ ఆర్ స్కూల్స్ విచ్ ఆర్ ఛార్జింగ్ 2-3-4 lakhs per year, 1 year. సో ఫస్ట్ క్లాస్ కుర్రోడు కూడా నాకు తెలిసి